స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. అందరికీ నమస్కారం. మచిలీపట్నంలో వేధింపులకు కేర్ ఆఫ్ అడ్రస్ పేర్ని నాని. పేర్ని నాని రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి ఏ రకంగా ప్రజలను కానీ వాళ్ళ పార్టీ నాయకులు కూడా వేధించారు. ఎందుకంటే ఆ రోజు చూస్తే మరి ఇక్కడ మచిలీపట్నం 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి పెదసింగు లక్ష్మణరావు గారిని రాజకీయంగా సమాధి చేయడానికి వాళ్ళ కుమారుడికి కౌన్సిలర్ టికెట్ తెప్పించి ఆ రోజు అతని మీద పోటీ పెట్టించి వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేశాడు. వారి తప్ప బందర్లో ఎవరు ఉండడానికి వాళ్ళకి ఇష్టం ఉండదు. 99లో మామయ్య గారు మంత్రిగా అయిన తర్వాత చాలా రకాలుగా హింసించారు, చాలా రకాలుగా అవమానపరిచారు. ఎంత దుర్మార్గం అంటే 2004లో మళ్ళీ ఈయన ఎమ్మెల్యే అయిన తర్వాత మా తండ్రి గారు, మా తాతగారు 1950లో కొనుక్కున్నటువంటి వ్యవసాయ భూమి దగ్గరికి వెళ్ళి అసైన్ ల్యాండ్స్ అని చెప్పి ప్రచారం చేయాలని, వాటిని కొట్టేయాలని ప్రయత్నం చేశాడు. ఆ రోజునే డిసైడ్ అయ్యాం, తాడో పేడో తేల్చుకుంటా, అన్యాయాలు చేసి అక్రమాలు చేసి మా కుటుంబం మీద దాడి చేయాలని మీరు ప్రయత్నం చేస్తే నువ్వు ఎన్నో వేధించావు మమ్మల్ని. 2014లో ఐటీ రైడ్ చేయించాడు. 2014 ఎన్నికలకు ముందు వాంటెడ్గా ఐటీ రైడ్లు చేయించాడు. మేము కష్టపడి మా తాతగారు, మా నాన్నగారు మచిలీపట్నంలో అనేక వేల మందికి ఉపాధి కల్పించారు. ఆనాడు బందర్కోట నుంచి ప్రారంభమైనటువంటి వాళ్ళ ప్రస్థానం అనేక రాష్ట్రాల్లో అక్కడ రైస్ మిల్లు కట్టి రైస్ మిల్లో ఉపాధి కల్పించి, మా నాన్నగారు ఎస్విఎస్ ఇంజనీరింగ్ వర్క్స్ అని చెప్పి స్టార్ట్ చేసి ఆయన కష్టపడి ఒక లేతతో పని మొదలు పెట్టుకుని కొన్ని వేల మందికి ఉపాధి కల్పించారు మచిలీపట్నంలో. మచిలీపట్నంలో రైస్ మిల్ టెక్నాలజీకి ఒక పునాది వేసినటువంటి వ్యక్తి కొల్లు సుబ్బారావు గారు. అలాగే మా మామయ్య గారు నడకుదురు నరసింహరావు గారు, ఆయన రాజకీయాల్లోకి రాకముందు మచిలీపట్నంలో నవీన ఇంజనీరింగ్ వర్క్స్ అని చెప్పి స్టార్ట్ చేసి 70లోనే మరి పెద్ద ఎత్తున ఆయన కూడా వ్యాపారాలు చేశారు. కొన్ని కారణాల వల్ల, ఇలాంటి వేధింపుల వల్లే 1985లో మా అన్నయ్య పెళ్ళికి అందరం కూడా తిరుపతికి వెళ్ళి ఉంటే ఆనాడు మంత్రిగా పేర్ని కృష్ణమూర్తి గారు ఉండి వెనక వీళ్ళందరూ చేరి ఆనాడు మున్సిపల్ చైర్మన్గా, ఇన్ఛార్జ్ చైర్మన్గా ఉన్నటువంటి బలగం పీతాంబరేశ్వరరావు 440 గజాలు కొట్టేశారు, భూమి కబ్జా చేశారు. 97లో మా నాన్నగారికి చాలా టెన్షన్లు పెట్టారు. 97లో జిల్లా ఏడీజే కోర్టులో మాకు అనుకూలంగా తీర్పు వచ్చింది. మళ్ళీ వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు. వాళ్ళకి 40 సంవత్సరాలు అయింది. హైకోర్టులో ఇంకా పెండింగ్ ఉంది. అంటే అధికారం ఉంటే మేము ఒకలాగా, అధికారం లేనప్పుడు ఒకలాగా ఏ రోజు మేము ప్రవర్తించలే. నియమాల ప్రకారం, నిబంధనల ప్రకారం ముందుకెళ్తాం. ఇవాళ ఆయన మాట్లాడాడు, ఎవరో అమాయకుడైనటువంటి వీళ్ళంటే పెద్ద మనుషులుగా ఉన్నారంట, బొల్లయ్య గారును పేర్ని నాని గారు. వాడిని పెద్ద మనుషులుగా తప్పించి నేను పెద్ద మనిషిగా దూరి ఆడ భూమి కొట్టేశానని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. ప్రమాణం చేయమని అక్కడే ఉంది, మహాలక్ష్మి గుడి పక్కనే. నేను వచ్చానా, మీరందరూ కలిసి నీ కలుసుది తీసుకోమని చెప్పి నాకు ఇష్టం లేకపోయినా
మళ్ళీ వచ్చి మావయ్యను కూడా ఒప్పించి ఆ రోజున ఇచ్చి 2009లో అగ్రిమెంట్ చేసుకుని డబ్బులు ఇస్తే మళ్ళీ కాలు అడ్డం వేసి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయకుండా ఆపితే 2016లో బొల్లయ్య గారు సెటిల్ చేసి 2016లో రిజిస్ట్రేషన్ చేశారు. ఆ రోజునే నేను అధికారంలో ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్నా, మంత్రిగా ఉన్నా, నేను అధికారాన్ని ఉపయోగించుకోవచ్చు, కానీ చేయలే. వాళ్ళు ఖాళీ చేయకపోతే కోర్టుకేస్తే పోరాడం 2024లో వాళ్ళ కుటుంబ సభ్యులే దాన్ని సెటిల్ చేసి 2004లో మాకు ఇచ్చారు. ఆ రోజు నుంచి మా రైస్ మిల్ మూసిపెట్టుకున్నాం. ఆ రోజు వరకు రైస్ మిల్ అక్కడ నడిచింది. దగ్గర దగ్గర 10 సంవత్సరాల పైనే మూత పెట్టుకున్నాం. అయినా కూడా మేము ఎవరికి చెప్పుకోలేదే. ఇవాళ అక్కడ ఒక మాటలు మాట్లాడుతున్నాడు, వైశ్యాసుని బెదిరిస్తున్నాము, వైశ్యుల్ని దౌర్జన్యంగా లాక్కుంటున్నాం అని చెప్పి ఒక దుర్మార్గమైనటువంటి ప్రచారం చేయడానికి బయలుదేరాడు. అంటే ఈయనకి కావాల్సింది రాజకీయ లబ్ధి కోసం కులాలంటాడు, మతాలంటాడు. ఇవందరికీ తెలిసినటువంటి విషయాలే. వైశ్యులకి మచిలీపట్నంలో రమ్మని చెప్పండి, పేరు నాని గారిని బహిరంగ చర్చకు రమ్మనండి. ఇవాళ మేము ఒక్కరికన్నా మేము అన్యాయం చేసామని చెప్తే దేనికని నేను సిద్ధమే. ఆయన సిద్ధమా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. జల్దు గోపికి సంబంధించినటువంటి భూమిని అతను లేకుండా, అతను చనిపోయాక నేను రిజిస్టర్ చేసుకుని మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ అన్నదమ్ములు, వాళ్ళ హక్కులు, వాళ్ళందరూ వచ్చి జల్లూరు గోపి వాళ్ళ తమ్ముడు శ్రీధర్కి సంబంధించినటువంటి భూమి వాళ్ళు సేల్ చేసుకున్నాం, మార్కెట్ వాల్యూ ప్రకారం చేసాం. అదంతా కూడా మాకు వ్యాపారాల్లోనే మాకు ఆదాయాలు రాకుండా లేవు. ఎప్పటి నుంచి మేము వ్యాపారంలోనే ఉన్నాం. మేమేదో ఆక్రమించుకున్నాం అని చెప్పి దుర్మార్గమైనటువంటి ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. రమ్మనండి, ఒక్కరితో వాళ్ళతో చెప్పించమనండి. అసత్య ప్రచారాలు చేసే అబద్ధాలు, ఇంత దుర్మార్గమైనటువంటి వ్యక్తులు నేను ఎక్కడ చూడలే. ఇంకేదో మాట్లాడుతూ ఉన్నారు, ఎవరో బాపనయ్య, ఆయన ఎండూరు బాపనయ్య అన్న ఆయన ఇచ్చినటువంటి వీలునామా ప్రకారం వాళ్ళు వేరే వాళ్ళకి అమ్మారు, వాళ్ళు కోర్టులో వేసుకున్నారు. కోర్టు డిసైడ్ చేస్తుంది. నువ్వు ఆ రోజు అధికారాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టించి వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి 2019 నుంచి వేధించారు వాళ్ళని. వాళ్ళు ఇంకా కోర్టులో ఫైట్ చేస్తున్నారు. దానికి నాకు ఏం సంబంధం? అంటే ప్రతిదీ తీసుకొచ్చి బురద చేసి రాజకీయం పొందాలంటే సిగ్గు లేకుండా ఇంకోసారి పిచ్చి వాగబడితే చెప్పు తెగుద్ది. పేరు నాని గారు చెప్తున్నా, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించకపోతే, ఇష్టారాజ్యంగా నువ్వు మాట్లాడితే మూల్యం చెల్లించుకుంటావు. ఖబర్దార్, జాగ్రత్త, నేను హెచ్చరిస్తా ఉన్నా. రాజకీయంగా ఉంటే రాజకీయంగా చూసుకున్నారా? ఈ దమ్ము ఏంటో నేనేంటో చూసుకున్నారా? బందరు ప్రజలకు ఏం చేసావు నువ్వు చెప్పు, నీకు దమ్ముంటే. 3 సార్లు ఎమ్మెల్యే అయ్యి ఏ వ్యాపారం లేకుండా నువ్వు వేల కోట్లు నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి? గోడౌన్స్ ఎలా కట్టావు? గోడౌన్స్లో నింపినటువంటి మట్టి ముడా భూముల్లో కొట్టింది కదా నువ్వు. కొన్ని లక్షల ట్రిప్పులు మట్టి కొట్టేశాడు అక్కడ. మంగళేరు దగ్గర మట్టి తీసుకెళ్ళి 7 ఎకరాల భూమి, కొత్త బైపాస్ రోడ్లో 7 ఎకరాల భూమి పూడ్చుకున్నావే, దానికి సమాధానం చెప్పు. మైనింగ్ పర్మిషన్ ఉన్నదా నీకు? వెంచర్ వేసుకున్నావు, ఆ వెంచర్ ఎవరిది? బైపాస్ రోడ్లో డబ్బులు తీసుకున్నాను. పిచ్చి వాగుడు వాగితే చెప్పు తెగేదా కొడతాను నేను, గుర్తుపెట్టుకో. ఒక చెప్పు కాదు, 10 చెప్పులు తెగ కొడతాను అవసరమైతే. ఇవ్వడ మా పార్టీ గురించి మాట్లాడతాయి. ఎవడిచ్చాడు డబ్బులు? మీకులాగా పదవుల కోసం అమ్ముకోవడం, లేకపోతే తండ్రి ఉండగానే వెళ్ళి అప్లికేషన్లు పెట్టడం, లేకపోతే మ్యాండేట్లు చింపేయడం. పరిశుద్ధ బాబు నుంచో పెట్టి చైర్మన్గా కౌన్సిలర్ మ్యాండేట్లన్నీ చింపేసి ఆయన ఓటమికి కారణం నువ్వు, ఆయన ఉసురు కొట్టుకున్నావు నువ్వు. ఒక దళితుడైనటువంటి పరిశుద్ధ బాబు గారిని నుంచోపెట్టి ఆ రోజున మ్యాండేట్లు చింపేసి ఆయన ఓటమికి కారణం నువ్వు. వాస్తవం కాదా ఇది? ఇవాళ మేము పార్టీలో ఎటువంటి ఆ సంస్కృతి ఎప్పుడూ ఉండదు, ఎప్పటికీ ఉండదు. డబ్బులకి ఇచ్చి పదవులు అమ్ముకునే పరిస్థితి
తెలుగుదేశం పార్టీలో ఉండదు అని చెప్తాను. కష్టపడి పనిచేసిన వాళ్ళకి పదవులు వస్తాయి. కష్టపడి ఎవరైతే పార్టీ కోసం ముందు నుంచి నిలబడ్డారో, నిబద్ధతతో ఉన్నారో వాళ్ళకి పదవులు వస్తాయి. దానికి మాకు ఒక కమిటీ ఉంది. స్టేట్ లెవెల్ నుంచి చంద్రబాబు నాయుడు మేమంతా చూస్తాం. పిచ్చుడు వాగుడు వాగితే మటుకి పద్ధతిగా ఉండదని కూడా తెలియజేస్తాం. అదే కాకుండా మా కార్యకర్తలు, నాయకులు డబ్బులు వసూలు చేస్తారని చెప్పి తప్పుడు ప్రచారాలు చేస్తున్నాం. లేకపోతే మట్టి తవ్వుకుంటున్నారని చెప్తా ఉన్నాం. లేకపోతే ఆఫీస్లో ఉన్నటువంటి మా స్టాఫ్ గురించి మాట్లాడుతూ ఉన్నాం. పిచ్చి వాగుడు వాగమాక. మా వాళ్ళు నిబద్ధతతో మీ వాళ్ళకిలాగా మరి అక్కడే చెప్తా ఉన్నారు. టౌన్ హాల్ పక్కన 8 లక్షలు వసూలు చేశారు. బిల్డింగ్ ప్లాన్లు అంటే డబ్బులు వసూలు చేశారు. ఆ రోజున మీరు వాలంటీర్లను పెట్టుకుని వాలంటీర్లతో వసూలు చేయించారు. ఎవడన్నా ఇల్లు కట్టుకుంటామంటే మనశ్శాంతి లేకుండా చేశారు. ఇంటికి చుట్టం రావాలన్నా ఫోటోలు తీపిచ్చారు. ఇన్ని కార్యక్రమాలు మీరు చేసి ఇవాళ మా నాయకుల్ని, కార్యకర్తల గురించి మాట్లాడుతూ ఉన్నావు. నీతిగా, నిజాయితీగా దాదాపు 45 సంవత్సరాలుగా, 43 సంవత్సరాలుగా అంకిత భావంతో పనిచేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాగే వాళ్ళ జనసేన నాయకులు కూడా నీతిగా, నిజాయితీగా పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడలతో పనిచేస్తున్నాం. మా కార్యకర్తల గురించి కానీ, నాయకుల గురించి కానీ నువ్వు మాట్లాడితే రోడ్ల మీద కూడా తిరగను అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ఒక మ్యాప్ చూపించి ఈ మ్యాప్ అంతా కొట్టేస్తారు, మొత్తం కొట్టేస్తారని చెప్పి మాట్లాడుతూ ఈ రోడ్డు కూడా కొట్టేస్తారు. ఇది 2011 సంవత్సరంలో 2011 సంవత్సరంలో 28/5/2011 సంవత్సరంలో అప్పుడు ఇది మాస్టర్ ప్లాన్లో ఇది 40 ఫీట్ పెట్టారు. ఈ విజయవాడ రోడ్ వచ్చి 100 ఫీట్ పెట్టారు. అంటే మ్యాప్ ఇస్తాను మీకు. ఇది కోనేటి సెంటరు. ఇక్కడ నుంచి ఇది బెల్లపగొడ్ల సందు 5 రోడ్లు ఇది అనుకుంటా. ఇదే వివరంగా అయితే చిన్న మ్యాప్లు దాంట్లో చూపించండి. వాళ్ళందరూ కూడా అవసరమైతే చేద్దాం, లేకపోతే లేదన్నట్టుగానే ఉన్నారు. దాన్ని బట్టి దీన్ని తర్వాత ఆలోచిస్తాం. ఈ రోడ్డుది రేపు శనివారం కానీ ఆదివారం అవుతుంది. అందరితో కూడా కూర్చుంటున్నాం. ఈ రోడ్డుకు సంబంధించి అందరి ఇష్టపూర్వకంగానే ముందుకెళ్ళడం కూడా జరుగుతుంది. అది విజయవాడ టు మన రైల్వే స్టేషన్ రోడ్. ఇది సార్ ఆయన అనేది ఏంటంటే 40 ఫీట్ రోడ్ బెల్లకొట్టం సందుది మీరు కట్టబోయే కాంప్లెక్స్కి వచ్చేసరికి 30 పెట్టించారు, 28 పెట్టించారు అంటారు. అమ్మానండి కాదు సార్, మీరు 2011లో ఉన్న మ్యాప్ 30 ఉందా లేదా మీరు పెట్టించారని? పాత దాంట్లో 30 ఉంది, 30 ఉంది. మేమైతే దాంతో కూడా సంబంధం లేకుండా 40కి పెట్టేస్తాం. మేము వదిలేస్తాం, గవర్నమెంట్కి వదిలేస్తాం. 40కి గవర్నమెంట్కి ఇచ్చేస్తాం. దాంట్లో మేమేమి పెట్టుకోవట్లేదు. ఫ్యూచర్ మీ షాప్ వచ్చేసరికి 30 చేసుకున్నారు, టోటల్ గా 40 ఉంది. ఇదిగో అట్ట కాదండి. దాంట్లో అది ఆ లిస్ట్ ఉందా? ఆ లిస్టుకి సంబంధించి మా నాన్నగారు ఇచ్చినటువంటి దాంట్లో నాకు 62 సెంట్లు పోతుంది, 62 గజాలు పోతుంది. మా నీలిమా పేరున, అక్క పేరున వాళ్ళు మామయ్య గారు ఇచ్చిన దాంట్లో 68. అదేదో ఆ పేపర్ ఉండాలి అక్కడ. అట్లా కదండి, దాంట్లో ఎవరెవరికి ఎంతెంత పోతుందో ఉండాలి కదా. గజాలు పోతుందండి. ఆ 110 గజాలకు సంబంధించి అది 40 ఫీట్కి వాళ్ళందరూ ఒప్పుకుంటే వెళ్తాం, లేదైనా మేము వాళ్ళందరూ ఒప్పుకోకపోయినా మా దాంట్లో మేము 40 ఫీట్కి వదిలేస్తున్నాం. మేము కట్టే దాంట్లో 40 ఫీట్కి ప్లస్ అటు పక్క సందులో 30 ఫీట్కి అది ఓపెన్గా వదిలేస్తున్నాం. అది ఇందులో ఎక్కడ కూడా మేము తగ్గించుకున్నాం, మిగతా వాళ్ళు కొట్టేసాం అనేది అవాస్తవం. మేము దాంతో సంబంధం లేకుండా 40 ఫీట్కి మేము ఎంత వదలో అంత వదిలేస్తాం. దాంట్లో మొత్తం 110 గజాలు మాది పోతుంది. ఎట్లా వస్తుంది? మేము ఆల్రెడీ వదిలేసి కడుతున్నాం.
తక్కువ వదిలేసి మిగతాదంతా కూడా కొలుసుకోమనండి. చేస్తున్నారు. ప్లస్ ఇంకోటి ఈ బిల్డింగ్ కూడా పర్మిషన్ అనేది తీసుకోవాలి. ఇదిగో ఆల్రెడీ అప్లై చేసాము. ఇంకోటి ఏంటంటే మీరు ప్రతి ఫ్లోర్ కి ఉంటే ఒక 50,000 అలా టౌన్ మున్సిపాలిటీ వాళ్ళు కమిషన్ తీసుకుంటున్నారు. మరి కోల్రామ్ గారి బిల్డింగ్ ఆయన ఇన్ఛార్జ్ కి డబ్బులు కట్టారా అనేది ప్రధానమైన ఆరోపణ. అంటే బయట ఎక్కడ ఫ్లోర్ వేసినా ఒక ఫ్లోర్ కి 50,000 తీసుకుంటారు. రమ్మనండి. ఎవరికి ఇచ్చారు, ఎవరు తీసుకున్నారు, రమ్మనండి. ఆయన ఆరోపణ ఆరోపణ చేయడానికి ఏముంది? గతంలో వాళ్ళు తీసుకునే అలవాటు ఉందే వాళ్ళకి. గతంలో వాళ్ళ వాలంటీర్లు పెట్టుకుని వాళ్ళు తీసుకుని పర్మిషన్ ఆల్రెడీ మేము అప్లై చేసాము. ఆల్రెడీ నిబంధనల ప్రకారం వాళ్ళ ఎక్స్టెన్తో సంబంధం లేకుండా మేము 40 అడుగులు ఏదైతే బెల్లపగొండ సొంత రోడ్డు ఉందో 40 అడుగులు వదిలేస్తున్నాం. పక్క రోడ్డు చేపల మార్కెట్కి వెళ్ళి వస్తుంది ఏదైతే ఉందో దానికి 30 అడుగులు వదిలేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే ఫ్యూచర్ లో కూడా మార్కెట్ లో కూడా అది క్లోజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. మొత్తం మార్కెట్ ని అక్కడ క్లోజ్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే నేను మున్సిపల్ అధికారులతో చెప్పాము. ఫిష్ మార్కెట్ సంబంధించి అలాగే కూరగాయల మార్కెట్ మున్సిపల్ ఆఫీస్ ఎదుర్కొన్న కూరగాయల మార్కెట్ కూడా కలిపి అవసరమైతే ఈ సొందును ఎక్స్ట్రా వైడన్ చేసుకోండి, కొన్ని మిగతాది వదిలేసామని చెప్పాం. అక్కడ ఫిష్ మార్కెట్ కూడా పార్కింగ్, కూరగాయల మార్కెట్కి పార్కింగ్, రోడ్డు మీద ఉన్న కూరగాయలను కూడా తీసుకొచ్చి అందులో పెడతాం. కొద్దిగా మిగిలిందంతా కాంప్లెక్స్ వేస్తాం. మున్సిపాలిటీ కూడా ఆదాయం వస్తుంది. డబ్బులు కట్టి తీసుకున్నాం పర్మిషన్. ప్లాన్ అప్రూవల్ కూడా ఇచ్చింది. ఇవన్నీ సాక్ష్యాధారాలతో సహా చూపిస్తాను. రా, సిగ్గుంటే రా, మనిషివైతే రా. ఇదిగో నాల, ఇది 2005 సంవత్సరంలో నవీన ఇండస్ట్రీస్ అని చెప్పి ఒక రైస్ మిల్ మిషనరీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ మా నాన్నగారు నాకు అక్కడ ఏర్పాటు చేయించారు. మామయ్య గారు మా నాన్నగారు స్ఫూర్తితో అక్కడ మేము చేసాం. దాంట్లో రైస్ మిల్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఆ రోజు ఉంది. ఇప్పుడు ఈ రోజు మళ్ళీ ముడా నుంచి పర్మిషన్ కూడా తీసుకున్నాం. ఇది కూడా లోన్ పెట్టి కట్టుకుంటున్నాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోన్ ఉంది, 5 కోట్ల రూపాయలు లోన్ తీసుకుని మా కుమారుడు కట్టుకుంటున్నాడు. తప్పేంటి? తప్పుందా? కట్టుకుంటే తప్పుందా? వాళ్ళు చదువుకున్న వాళ్ళు వ్యాపారం చేయక్కర్లేదా? అంటే వచ్చేసిన ఆంబోతులకు రోడ్డు మీద వదిలేయాలా? అలాంటి సంస్కృతి మాది కాదు. అదే కాకుండా కాంప్లెక్స్కి సంబంధించి మాట్లాడుతూ ఉన్నాడు. మేము ఆల్రెడీ బిల్డింగ్ ప్లాన్ కోసం ఆల్రెడీ అప్లై చేసాం. వాళ్ళు అక్కడి నుంచి ఇప్పుడు కొత్త నిబంధనల ప్రకారం దాన్ని ఎలా చేయాలి ఏంటనేది వాళ్ళు డిమాండ్ ఇస్తా అన్నారు. డిమాండ్ ఇచ్చిన వెంటనే మేము డబ్బులు కడతాం. మేము అక్రమంగా కట్టట్లేదు. ఇది వాళ్ళు ఇచ్చినటువంటి నామ్స్ ప్రకారం మేము కడుతున్నామే. అసలు పర్మిషనే లేకుండా అప్లికేషన్ కూడా పెట్టకుండా కడతానని అని చెప్పి తప్పుడు మాటలు కూతురకు వస్తూ ఉన్నాం. దీనికి క్లియర్గా ఉన్నాయి. కావాలంటే దానికి పూర్తి స్థాయిలో దానికి ఎలా బిల్డింగ్ ప్లాన్ ప్రకారం కట్టాలో దాని ప్రకారం వాళ్ళు ఇచ్చినటువంటి డిమాండ్ ప్రకారం మేము కట్టుకోవడం జరుగుద్ది. దీన్ని కూడా రాజకీయం చేస్తున్నారంటే ఇంకా ఎంతకంటే సిగ్గుచేటు ఏముంటుంది? మేము అమ్ముకున్న ఆస్తులు తెలుసా మీకు? మీకు అన్నీ తెలుసు కదా. బైపాస్ రోడ్లో 2023లో 3,800 గజాలు అమ్ముకున్న ఇవాళ దగ్గర 15 కోట్ల రూపాయలు వాల్యూ చేసేది. అలాగే బైపాస్ రోడ్డుకి అవతల ఎకరం 50 సెంట్లు మామయ్య గారు ఎప్పుడో కొన్నారు. అది ఆ స్థలం అమ్ముకున్నాం. విజయవాడలో కొన్ని ఫ్లాట్లు ఉంటాయి, అన్నీ అమ్ముకున్నాం. నువ్వు ఇన్ని కార్యక్రమాలు చేసి ఇప్పుడు మేము అమ్ముకుంటే మీరు కొనుక్కున్నారు. అక్కడ మౌనిక టవర్స్ పక్కన కొనుక్కోవడం కూడా కాదు, దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారు. మౌనిక టవర్స్ పక్కన ఎకరం 26 సెంట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నాం, తప్పుడు డాక్యుమెంట్స్ పెట్టి. ఇది వాస్తవం కాదా? ఇవాళ అవన్నీ బయటకు వస్తాయి. అక్రమంగా గోడౌన్స్ కట్టుకున్నప్పుడు ఫ్లాటింగ్ లేఅవుట్స్ అని చెప్పి మాట్లాడుతున్నాం. విజయవాడలో బిల్డింగ్స్ కాంప్లెక్స్లు ఉండవు. రా, ఎక్కడో చూపించు. నీకు కూడా రాసిస్తారా? నీకు రాయమంటావా? నీ కొడుకు రాయమంటావా? లేకపోతే ఇంకెవరికైనా రాయమంటావా? సిగ్గు లజ్జ లేకుండా మాట్లాడుతున్నావు. నోరు ఉంది కదా అని చెప్పి తిట్టుకుంటున్నారు. ఇంతకంటే రాజకీయాలు ఇంత దిగజారుతారు. వయసు పెరిగే కొద్దీ ఇంకా పెద్దరికం వస్తుంది. వయసు పెరుగుతుంది కానీ దిగజారే రాజకీయాలు చేస్తూ ఉన్నాడు. పేరు దానికి బందర పరువు తెస్తూ ఉన్నాడు. మీరు దేవాలయం భూమి కొట్టేశావు. బైపాస్ రోడ్లో రంగనాయక స్వామి దేవాలయానికి సంబంధించినటువంటి ఆక్షన్ పెట్టించి
ఆక్షన్లో నువ్వు మీ వాళ్ళతో పాడించుకుని మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ భూమి అంతా కూడా మీ 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 మామగారి పేరున మీ భార్య పేరున ట్రాన్స్ఫర్ చేయించి అందుట్లో ఉన్నటువంటి హైటెన్షన్ టవర్ని మార్పించావు. రూపాయి కట్టకుండా అధికారాన్ని ఉపయోగించుకుని మార్పించావు. ఇది వాస్తవం కాదా? సాక్ష్యాధారాలు లేవా? మీరు చేయించుకున్న రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ లేవా? ఎందుకు ఇన్ని పచ్చి అబద్ధాలు ఆడతారు మీరు? ఎందుకంటే సిగ్గుచేటు ఇంకోటి ఉందా? ఇప్పుడు మీరు విజయవాడ రోడ్డు గురించి, బెల్లకొండ సొంత రోడ్డు గురించి మాట్లాడుతున్నారు. నేనేదో వచ్చి ఆ రోడ్డు వైడెన్ చేసి మొత్తం కొట్టేస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. 2006 సంవత్సరంలో మీరు వచ్చి ఆ రోడ్డు కొట్టారు. ఆ రోజు కొట్టి మళ్ళీ 2014లో మళ్ళీ 40 అడుగులు పెట్టి మీరు బెల్లకొండ సొంతకి మాస్టర్ ప్లాన్లో పెట్టారు. వాస్తవమా కాదా? మ్యాప్స్ అన్నీ కూడా చూపిస్తా. 2011 సంవత్సరంలో ఇది నేను చేయలేదని మీరు చెప్పగలరా పేరు నాని గారని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ అధికారులు అభివృద్ధి జరిగే కార్యక్రమాల్లో భాగంగా వాళ్ళు ప్రిపరేషన్లో వాళ్ళు వెళ్తారు. అక్కడ సమస్య ఉంది, వాళ్ళు వస్తారు. ఎవరన్నా అక్కడ సంబంధించిన వాళ్ళు వస్తే పొలిటికల్గా నేను కూడా ఇంటర్ఫియర్ అవుతాం. డెఫినెట్గా వాళ్ళకి సమస్య లేకుండా పరిష్కారం చేసే బాధ్యత మాది. ఈ సందర్భంగా చెప్తున్న బందర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను హామీ ఇస్తున్నా. ఒక్క అధికారమే కాదు, నా ప్రాణం ఉన్నంత వరకు బందర్ పట్టణ ప్రజలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునే సమస్య లేదు. ఆ రోజున మెడికల్ కాలేజీ పేరుతో ఎర్ర జెండాలు పాతిచ్చావు నువ్వు. ఆ చుట్టూ ఉన్నటువంటి రైతులందరికీ ఎర్ర జెండాలు పాతిస్తే ఆ రోజున నిలబడ్డాం మేము వచ్చి. ఇవాళ దానివల్ల 42 లక్షలు 62 లక్షల వరకు ఆ రైతులకు న్యాయం చేశాం మేము. మీకులాగా భయపెట్టడం, దోచుకోవడం, అసలు వైశ్యాస్ గురించి వాళ్ళకి చేసిన అన్యాయాలతో కనీసం ఆ పేరుతో దాకా కూడా నువ్వు తగవు. ఇవాళ చూద్దాం. ఏదైతే ఇక్కడ మనం దినాల సత్రం అంటారు, ఆ సత్రం అంటే తమ్మనవారి సత్రం. ఆ పెద్దలు ఆ రోజున కొన్ని కార్యక్రమాలు చేసుకోవడానికి ఆ భూమిని ఇస్తే ఆ భూమి కబ్జా చేసావు నువ్వు. వాస్తవం కాదు అది? ఎండోమెంట్కి సంబంధించినటువంటి దాతలు ఇచ్చినటువంటి భూమిని కబ్జా చేస్తే దాన్ని అడిగారని చెప్పి దగ్గర 80 సంవత్సరాల వయసు ఉన్న గొన్నయ్య శెట్టి గారి మీద రేప్ కేసు పెట్టించావు. అలాగే మరి మచిలీపట్నంలో అందరికీ తెలిసినటువంటి వ్యక్తి మన మెహర్ బాబా గారు, ఆయన మీద, మోటమరి బాబా ప్రసాద్ గారి మీద, మామిడి మురళి గారి మీద, వీళ్ళందరి మీద నువ్వు రేప్ కేసు పెట్టించావే. ఇంతకంటే సిగ్గుచేటు ఇంకోటి ఉంటుందా? దీనికి సమాధానం చెప్పండి. ఆయన ఏదో న్యాయం చేశాడు, నేనేదో అన్యాయం చేస్తున్నమాట. ఇది వాస్తవం కదా? ఒక్కళ్ళ మీద నేను ఎక్కడన్నా కేసు పెట్టించామా? ఒక్కరు ఎవరన్నా నా గురించి, మా గురించి కానీ మాకు అన్యాయం జరిగింది అని చెప్పి ఒక్కళ్ళన్నా వచ్చి నువ్వు చెప్పించగలవా? ఇవాళ మీరు చేసి, ఇవన్నీ కూడా చేసి, అట్లాగే గోసంఘం భయపెట్టి బెదిరించి 25 ఎకరాలు గోవుల కోసం ఇచ్చినటువంటి భూమిని కొట్టేశావు. ఆ రోజున ఆవుల్ని పెంచడం కోసం దాతలు ఇచ్చినటువంటి భూమిని 25 ఎకరాలు నువ్వు కొట్టేయడానికి, నీ మనుషులకి ఇచ్చుకోవడానికి, నువ్వు కొట్టేయడానికి దాంట్లో 25 ఎకరాలు బైపాస్ రోడ్లో కొట్టేసింది వాస్తవం కాదా? అట్లాగే మెయిన్ రోడ్ ఎక్స్టెన్షన్ సమయంలో బస్టాండ్ మన జిల్లా పరిషత్ దగ్గర నుంచి రాజా నాపోత్ర సెంటర్ వరకు ఆ రోజు దౌర్జన్యంగా బెదిరించి సంతకాలు పెట్టించి 80 అడుగులు కొట్టేసి ఎవరికన్నా ఒక్క పైసా నువ్వు ఇచ్చావా? ఎక్కడన్నా ఇచ్చావా నువ్వు ఒక్క పైసా? ఆ రోజున మరి అక్కడ వ్యాపారం జరుగుతుంది, లోపల మనుషులు ఉన్నారు. బట్టల కొట్టు గాంధీ షాప్కి వెళ్ళి ప్రొక్లైన్ పెట్టి పగలు కొట్టేసావు మనుషులు లోపల ఉండగానే. అలాగే కృష్ణా మోడర్న్ డ్రెస్ ముందు పెద్ద గుంట కొట్టేశావు. బందరు ప్రజలు మర్చిపోతారు అనుకున్నారా?
బందర్ వైశాస్ మీద నువ్వు చేసినటువంటి దౌర్జన్యాలు మర్చిపోతారనుకున్నారా? ఇదే కాకుండా గోసంగం మల్టీప్లెక్స్ ఏదైతే మన బైపాస్ రోడ్ మల్టీప్లెక్స్ జల్దు రాజా గారు వరం మాల్ ఇప్పుడు మేము వచ్చిన తర్వాత ఓపెన్ చేశారు. కట్టుకుని అప్పు చేసి దగ్గర 15 కోట్ల అంత అప్పు చేసి వడ్డీ కట్టుకోలేక మీ కాళ్ళు పట్టుకుంటే వెనక స్థలం కూడా నువ్వు రాయించుకుని కనీసం వాళ్ళకి ఆ ఓపెన్ చేయకుండా ఇబ్బంది పెట్టించావు పర్మిషన్ ఇవ్వకుండా. డిమార్ట్ పక్కన ఉన్నటువంటి వరం మాల్ భూమి రాయించుకున్నవే. చివరికి మేము వచ్చిన తర్వాత మొన్న ఎక్కడ కూడా అతనికి ఇబ్బంది లేకుండా ఓపెన్ చేయించాం. అలాగే కన్యకా పరమేశ్వర స్వామి దేవస్థానం ఒక పవిత్రమైనటువంటి దేవస్థానం. ఆ కమిటీ సభ్యుల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టాలో ఎన్ని చేశావో అన్నీ మర్చిపోతారు అనుకుంటున్నావా? ఏదో నా మీద మాట్లాడేస్తే నీ మీద అన్నీ మర్చిపోతారు అనుకుంటావా? ఏమీ లేకుండా నువ్వు మాట్లాడినా ఎవరు నమ్మరు. ఇవాళ బైపాస్ రోడ్డుకి ఖచ్చితంగా మేము ఏదైతే వాళ్ళ మెయిన్ రోడ్ విజయవాడ 3 స్తంభాల సెంటర్ దగ్గర నుంచి రైల్వే స్టేషన్ వరకు ఉన్నటువంటి రోడ్ వైడనింగ్కి సంబంధించి ఇది చాలా అవసరం ముఖ్యం కాబట్టి వాళ్ళందరినీ కూర్చోబెడతాం. పెద్దలందరూ కూడా కూర్చున్నారు ఆల్రెడీ ఇప్పుడు 2 సార్లు. వాళ్ళతో మాట్లాడి నీకులాగా డబ్బులు ఎగ్గొట్టే విధంగా కాకుండా రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా టీడీఆర్ బాండ్స్ ఇప్పించి 4 టైమ్స్ 4 రెట్లు బాండ్స్ ఇప్పిస్తాం. ఏ ఒక్కరికి నష్టపోకుండా ఒకళ్ళు ఎగరన్నా 1-2 షాపులన్నా నష్టపోతే వాళ్ళకు కూడా ఆల్టర్నేట్ షాప్స్ ఇప్పించి డెఫినెట్గా న్యాయం చేస్తాం. అలాగే ఏదైతే బెల్లపగొడ్ల సందుకు సంబంధించి వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి మాట్లాడటం కూడా జరిగింది. సామరస్యంగా వాళ్ళందరూ కూడా మేము మాట్లాడాం. ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది కలిగించే పరిస్థితి అయితే మేము ఎక్కడా కూడా చేయం. ఇక నువ్వు ఇంకా రాజకీయంగా మాట్లాడుతూ ఉన్నావు. ఇక్కడికి వచ్చి ప్రమాణం చేయమన్నాడుగా, ఏడి ప్రమాణానికి రమ్మనండి. మావాడు మొన్నే చెప్పాడు కదా, ఇవన్నీ ఊరికే ఏదో బ్యాడ్ చేయాలి ప్రజల దగ్గర ఏదో మాట్లాడాలని మాట్లాడితే వాటికి చూస్తూ అయితే ఊరుకున్నాం. ఇక అయిపోయింది, డెడ్ లైన్ క్లోజ్. ఇక్కడే కాదు రాష్ట్రం అంతా తిడుతున్నారు. ఏంటి ఆ మాటలేంటి? బియ్యం దొబ్బేసి పట్టాలు దొంగ పట్టాలు ఇచ్చేసి దొంగ పట్టాలు ఇస్తే తప్పేంటి అన్నాడు. రోడ్ల మీద పట్టాలు ఇస్తే తప్పేంటి అన్నాడు. అన్నాడా లేదా? ఇప్పుడు రమ్మనండి, ఆ మాట అనమనండి. బొక్కలు వేస్తారు, కొళ్ళ పొడుస్తారు మొక్కలు. అవును ఉంది, అది ఉంది. ఇప్పుడు ఆయన పర్మిషన్ లేకుండా పార్టీ ఆఫీస్ కట్టాడు, కనీసం అప్లికేషన్ కూడా పెట్టలే పార్టీ ఆఫీస్కి. పర్మిషన్ ఉందా దానికి? నిజాయితీగా మచిలీపట్నం అభివృద్ధి కోసం పనిచేస్తూ ఉన్నారు. ఏ పిలిపించినా ఎప్పుడు ఎవరికి ఇబ్బంది వచ్చినా నిలబడినటువంటి వ్యక్తులు మచిలీపట్నంలో తెలుగుదేశం పార్టీ, అలాగే ఇప్పుడు జనసేన బీజేపీ కూడా కలిసి ఐకమత్యంగా ముందుకెళ్తాం. బందర్ అభివృద్ధి విషయంలో ఛాలెంజ్గా తీసుకున్నాం. ఇవాళ ఫండ్స్ వస్తున్నాయి, అవన్నీ వివరాలని కూడా మీకు చెప్తాను. ఆల్రెడీ స్టార్ట్ చేసాం, చాలా పనులు పూర్తవుతున్నాయి, బ్రిడ్జిలు స్టార్ట్ అయినాయి. ఇవన్నీ కూడా అభివృద్ధి మీద తర్వాత మాట్లాడుతాను. నేను ఒకసారి నువ్వు పిచ్చిగా ప్రేలాపనలు మాట్లాడితే రోడ్ల మీద కూడా తిరగను అని కూడా హెచ్చరిస్తా ఉన్నా. వాస్తవాలు ఉంటే నీతిగా మాట్లాడదాం, అంతేగాని ఏదో మీడియా ముందుకు వచ్చి మాట్లాడేస్తాం, బురద జల్లేస్తే అయిపోతుంది అనుకుంటే మటుకి చూస్తూ ఊరుకోని కూడా హెచ్చరిస్తాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.